డ్రింక్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళు ముఖ్యంగా భయపడాల్సినటువంటి మరొక అంశం. మొదటి అంశం వచ్చేసి జనరల్గా మనము పోలీసులకు భయపడతాము. మీరు భయపడాల్సినటువంటి మరొక అంశం ఇంకొకటి ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఐ రిక్వెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ. సో మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి డ్రింక్ అండ్ డ్రైవ్. సో డ్రింక్ చేసి డ్రైవ్ చేసే వాళ్ళు మేజర్గా ఏం చేస్తుంటారంటే, మనకి వెహికల్ రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఈ నియర్ బై ఏరియాలో పోలీస్ ఎవరైనా ఉన్నారా, ఆపేసి మనకేమన్నా ఫైన్ ఛార్జ్ చేస్తారా, లేదా మనకి వెహికల్ సీజ్ చేస్తారా అని భయపడుతుంటూ డ్రైవ్ చేస్తుంటారు. లేదా రకరకాల రూట్లు పోలీసులు ఎక్కడైతే ఉండరో ఆ రూట్లను ఎంచుకొని ఆ రూట్ల ద్వారా వెళ్ళడం జరుగుతుంది. సో మీరు ముఖ్యంగా గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, మీరు డ్రింక్ చేసి డ్రైవ్ చేస్తున్నప్పుడు మేజర్గా పోలీస్ వాళ్ళు మనకి ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయ్యి వెహికల్ యాక్సిడెంటల్ డ్యామేజ్ అయినప్పుడు బేసిక్గా ఏమవుతుందంటే, మనకు కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అది వ్యాలిడ్ వెహికల్ ఆర్సీ, మన ఆర్సీ కాపీ వ్యాలిడ్ ఉందో లేదా చెక్ చేస్తారు. అండ్ వ్యాలిడ్ ఇన్సూరెన్స్ కాపీ అండ్ పొల్యూషన్, సో ఇవన్నీ కూడా ఉన్నాయో లేదా చెక్ చేస్తారు. సో ఆ టైంలో మీరు ఇన్సూరెన్స్ అనేది మనం ఆల్రెడీ పర్చేస్ చేసి ఉంటాం కాబట్టి బేసిక్గా మీరు డ్రింక్ చేసి డ్రైవ్ చేసినప్పుడు యాక్సిడెంట్ అయిన సమక్షంలో మనకేమవుతుందంటే, పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్లో సో అండ్ సో వెహికల్ యాక్సిడెంటల్ డ్యామేజ్ అయ్యింది డ్యూ టు డ్రింక్ అండ్ డ్రైవ్ అని మెన్షన్ చేసినప్పుడు మనకు జరిగినటువంటి నష్టం, మన కార్కి జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో అది ఇన్సూరెన్స్ కంపెనీ 1 రూపీ కూడా పే చేయదు. క్లెయిమ్ అనేది స్ట్రైట్ అవే రిజెక్ట్ అవుతుంది. సో మీరు భయపడాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే, మీకు ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా సరే బేసిక్గా ఈ ఎఫ్ఐఆర్ అనేది చూసి ఇందులో కూడా మీరు డ్రింక్ అండ్ డ్రైవ్ అని మెన్షన్ చేసి ఉన్నప్పుడు మీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ 2 విషయాల్ని మీరు దృష్టిలో ఉంచుకొని దయచేసి మీరు డ్రింక్ చేసి డ్రైవ్ చేయొద్దు. నాట్ ఓన్లీ ద పర్పస్ ఆఫ్ పోలీసుల కోసము లేదా ఇన్సూరెన్స్ రాదను కాకుండా మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీ ఉంటుంది. మన ఫ్యామిలీకి కూడా అనుకోని సంఘటన ఏదైనా జరిగినప్పుడు మనమే పెద్ద దిగ్గుగా ఉంటాం కాబట్టి మనకేదైనా అనుకోని సంఘటన జరిగి ఈ క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడంతో పాటు మనకి మన ఫ్యామిలీ కూడా సఫర్ అవ్వడం జరుగుతుంది. సో ప్లీజ్ అవాయిడ్ డ్రింక్ అండ్ డ్రైవ్ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ.